ఇక్కడ నా చేతిలో నీరు, అలాగే కొద్దిగా పిజ్జా సీజనింగ్ కలిపిన ఒక మిశ్రమం ఉంది. ఇక్కడ మీరే గమనించండి. ఆ సీజనింగ్ నీటిలో పూర్తిగా కరగలేదు కదా! కాబట్టి ఇదొక విజాతీయ మిశ్రమం. మరి ద్రవ రూపంలో ఉన్న ఈ నీటి నుండి కరుక్కున్న మిగిలిపోయిన ఆ ఘన పదార్థాలను మనం ఏ విధంగా వేరు చేయాలి? ఇలా ఒక ద్రవం నుండి కరగని ఘన పదార్థాలను వేరు చేయడానికి మనం సాధారణంగా వాడే పద్ధతిని వడపోత అంటారు. ఈ వడపోత విధానంలో 2 అణుఘటకాలను వేరు చేయడానికి మనకు తప్పనిసరిగా ఒక ఫిల్టర్ అవసరం అవుతుంది. ఫిల్టర్ అంటే ఏం లేదు ఇక్కడ. కొన్ని కణాలను తన గుండా ప్రయాణించడానికి అనుమతిస్తూ, మరి మిగిలిన కణాలను నిలిపివేసే ఒక యానకం. అయితే ఈ యానకం వేటిని అనుమతించాలి, వేటిని ఆపేయాలి అనేది ఎలా నిర్ణయిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఈ ఎంపిక అనేది కణాల పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. దీని గురించి ఒక చిన్న ప్రయోగం ద్వారా మరింత వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వడపోయడానికి నేను ఏ ఫిల్టర్ను వాడాలి? మన ప్రయోగశాలలో ఉండే గరాటు అంటే ఫన్నల్ ఉంటుంది కదా! ప్రస్తుతం అదైతే అందుబాటులో లేదు కాబట్టి ఒక ప్లాస్టిక్ కప్పును అడుగు భాగాన్ని కత్తిరించి దాన్ని ఒక తాత్కాలిక గరాటులాగా మార్చి ఈ ప్రయోగాన్ని చేద్దాం. ముందుగా ఒక పారదర్శకమైన ప్లాస్టిక్ కాగితాన్ని తీసుకొని ఫిల్టర్లో వాడి చూద్దాం. ఈ కత్తిరించిన కప్పు అడుగు భాగాన ఒక ప్లాస్టిక్ కాగితాన్ని అమర్చి ఒక గాజు బీకర్ పైన ఉంచుతున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇందులో పోసి వడపోయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మీరు జాగ్రత్తగా పరిశీలించాలి. కింద ఉన్న బీకర్‌లోకి ఏవైనా చుక్కలు పడుతున్నాయా? లేదు కదా! మిశ్రమం మొత్తం ఆ కప్పులోనే నిలిచిపోయింది. దీన్ని బట్టి మనకేం అర్థమవుతోంది? ఈ ప్లాస్టిక్ కాగితం తన గుండా ఎలాంటి కణాలను కిందకు వెళ్ళనివ్వడం లేదు అని. కాబట్టి దీన్ని మనం గాలనానికి వాడలేం. సరే, ఇప్పుడు మరొక పదార్థాన్ని తీసుకుందాం. మన ఇళ్లల్లో వడపోతకు వాడే పల్చటి నూలు వస్త్రాన్ని. ఈ నూలు వస్త్రాన్ని కప్పు అడుగు భాగాన కట్టి మళ్ళీ వడపోద్దాం. ఈసారి చూడండి, మిశ్రమాన్ని పోసిన వెంటనే ద్రవ భాగం చాలా వేగంగా బీకర్‌లోకి వడపోతోంది. బీకర్‌లో పడిన ద్రవాన్ని గమనిస్తే నీటితో పాటు అతి సూక్ష్మమైన ఘనకణాలు కూడా కిందకొచ్చేశాయి. కానీ పెద్ద పరిణామంలో ఉన్న ఘనకణాలు మాత్రం ఆ వస్త్రం పైభాగంలోనే ఆగిపోయాయి. ఈ చిన్న ప్రయోగం ఎందుకు చేశామంటే, వేర్వేరు పదార్థాలు తమ గుండా ప్రయాణించే కణాల విషయంలో వేర్వేరుగా ప్రవర్తిస్తాయని నిరూపించడానికి. ఒక పదార్థానికి ఉండే ఈ ప్రత్యేకమైన లక్షణాన్ని మనం పారగమ్యత అని పిలుస్తాం. అంటే పర్మియబిలిటీ అని అర్థం. పారగమ్యత అనగా ఒక పొర లేదా త్వచం తన గుండా ఇతర పదార్థాలను ప్రయాణించడానికి అనుమతించే సామర్థ్యం. ఇందాకటి ప్రయోగంలో ప్లాస్టిక్ కాగితం లేదా నూలు వస్త్రంపై ఎలా వేరువేరుగా పనిచేశాయో చూశారు కదా! ప్లాస్టిక్ కాగితం తన గుండా ఏ పదార్థాన్ని దాటి వెళ్ళనివ్వలేదు. ఇలా ఏ కణాలను లేదా ఏ పదార్థాలను తమ గుండా వెళ్ళనివ్వని త్వచాలను అపారగమ్య త్వచాలు అని అంటారు. అంటే ఇంపర్మియబుల్ మెంబ్రెన్స్. మనం వాడే రబ్బర్ గ్లోవ్స్, రెయిన్ కోట్ ఇవన్నీ కూడా ఈ అపారగమ్య త్వచాలకు మంచి ఉదాహరణలు. ప్రకృతిలో కూడా పక్షి గుడ్డు పెంకు, చెట్ల బయటి బెరడు ఇలాంటి అపారగమ్య లక్షణాన్నే కలిగి ఉంటాయి. వీటికి పూర్తి వ్యతిరేకంగా తమ గుండా ద్రవంలోని దాదాపు అన్ని రకాల కణాలను స్వేచ్ఛగా ప్రయాణించే త్వచాలు కూడా ఉంటాయి. వీటిని స్వేచ్ఛా పారగమ్య త్వచాలు అని అంటారు. ఫ్రీలీ పర్మియబుల్ మెంబ్రెన్స్. వృక్ష కణాల చుట్టూ ఉండే కణకవచం అంటే సెల్ వాల్ ఇటువంటి స్వేచ్ఛ పారగమ్య త్వచానికి ఒక చక్కటి ఉదాహరణ. అయితే ఇక్కడే ఒక సమస్య ఉంది. త్వచాలు అన్నీ ఆపేయడం లేదా అన్నీ వదిలేయడం మాత్రమే చేస్తాయా? మనకు ద్రవంలోని కేవలం ద్రావణి అంటే సాల్వెంట్ అణువులు మాత్రమే కావాలి. అందులో కరిగి ఉన్న ద్రావితం కణాలు అవసరం లేదనుకున్నప్పుడు వీటి పరిస్థితి ఏమిటి? అంటే ద్రావితాన్ని పూర్తిగా నిలిపివేసి ద్రావణిని మాత్రమే పంపగలిగే ఒక త్వచం మనకు కావాలి. దీనికి మన ఇళ్లల్లో ఉండే వాటర్ ప్యూరిఫైయర్ ఒక అద్భుతమైన ఉదాహరణ. మనం తాగే నీటిలో కాల్షియం, మెగ్నీషియం లాంటి ఎన్నో లవణాలు కలిగి ఉంటాయి. అవి మోతాదుకు మించితే మన ఆరోగ్యానికి హానికరం. కాబట్టి ఆ లవణాలను వడపోసి స్వచ్ఛమైన నీటిని మాత్రమే మనం తీసుకోవాలి. అలాంటప్పుడు ఆ ప్యూరిఫైయర్లోని ఫిల్టర్ కేవలం ద్రావణి అణువులు మాత్రమే కిందకు పంపించి పెద్దవైన ద్రావిత కణాలను వెనక్కి నట్టేయాలి. ఇలా కేవలం ద్రావణి అణువులు మాత్రమే
తమ గుండా ప్రయాణించడానికి అనుమతించి ద్రావిత కణాలను అడ్డుకునే పొరలను జీవశాస్త్రంలో పాక్షిక పారగమ్య త్వచం అని అంటారు. ద్రవాభిసరణ ప్రక్రియలో దీని పాత్ర చాలా కీలకం. కోడిగుడ్డు పెంకు లోపల ఉండే పలుచని పొర, అలాగే సెల్లోఫెన్ కాగితం ఈ పాక్షిక పారగమ్య త్వచాలకు ఉదాహరణలు. ప్రతి జీవకణం చుట్టూ అత్యంత కీలకమైన ఒక సహజ త్వచం ఉంటుంది. అదే ప్లాస్మా త్వచం లేదా కణత్వచం. కణాన్ని రక్షించే ఈ పొర చాలా సన్నగా స్థితిస్థాపకతను కలిగి ఉంటుంది. కణం లోపలి కణాంగాలను బాహ్య వాతావరణం నుండి వేరు చేసేదే ఈ ప్లాస్మా త్వచం. ఇది ఒక పాక్షిక పారగమ్య త్వచంలా పనిచేస్తూ నీటి అణువులను లోపలికి అనుమతిస్తూ పెద్ద కణాలను అడ్డుకుంటుంది. దీన్ని ఒక చిన్న ఉదాహరణతో వివరిస్తాను. కొన్ని ఎండు ద్రాక్షలను తీసుకొని రాత్రంతా స్వచ్ఛమైన నీటిలో నానబెట్టండి. ఉదయానికి ఆ ముడుచుకుపోయిన ద్రాక్షలు ఎలా మారతాయో గమనించారా? ఆ ఎండు ద్రాక్షలు ఉబ్బి గుండ్రంగా తయారవుతాయి. కణం లోపలికి నీరు ప్రవేశించింది అనడానికి ఇదే సరైన నిదర్శనం. అయితే కణంలోకి ఏ ఏ పదార్థాలు వెళ్ళాలి, ఏవి బయటికి రావాలనేది ఆయా ద్రావణాల గాఢత లాంటి ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన విషయాన్ని మీరు గమనించాలి. ప్లాస్మా త్వచం కేవలం పాక్షిక పారగమ్య త్వచమే కాదు. దాన్ని మనం వరణాత్మక పారగమ్య త్వచం అని కూడా పిలుస్తాం. అంటే సెలెక్టివ్లీ పర్మియబుల్ మెంబ్రేన్ అని. ఈ రెండు పదాలు ఒకటే అని చాలామంది అనుకుంటారు. కానీ రెండింటికి మధ్య ఒక చిన్న వ్యత్యాసం ఉంటుంది. వరణాత్మక పారగమ్యత అంటే ఏమిటంటే ఈ త్వచం తనకు అవసరమైన కణాలను ఎంచుకోగలదు. అంటే ఇది కేవలం నీటి అణువులనే కాకుండా కణానికి అవసరమైన కొన్ని నిర్దిష్ట ద్రావిత కణాలను, అంటే లవణాలు, అయాన్లు ఇలాంటి వాటిని కూడా లోపలికి లేదా బయటికి పంపగలదు. ఒకసారి పాక్షిక పారగమ్య త్వచంతో దీన్ని పోల్చి చూద్దాం. పాక్షిక పారగమ్య త్వచం కేవలం ద్రావణి అణువులను మాత్రమే అనుమతిస్తుంది కదా. కానీ వరణాత్మక పారగమ్య త్వచం మాత్రం ద్రావణితో పాటు కొన్ని ఎంపిక చేసిన ద్రావితాలను కూడా తన గుండా అనుమతిస్తుంది. అందుకే ఒక నియమం గుర్తుపెట్టుకోండి. ప్లాస్మా త్వచం లాంటి వరణాత్మక పారగమ్య త్వచాలన్నీ విధిగా పాక్షిక పారగమ్య త్వచాలు అవుతాయి. కానీ పాక్షిక పారగమ్య త్వచాలన్నీ వరణాత్మక పారగమ్య త్వచాలు కాలేవు. ఈ వీడియో ద్వారా వివిధ రకాల త్వచాల గురించి మీకు స్పష్టమైన అవగాహన వచ్చిందని భావిస్తున్నాను.